ఆయన ప్లాన్ని అపవాది అసలు ఎప్పుడు పసిగట్టాడు అనేది ఆశ్చర్యం అనిపించింది నాకు. ఇప్పుడు ఆది కాండం నుంచి మనం గమనిస్తే రకరకాల జనాంగాలు వచ్చారు ఆదాములో నుండి. ఆ వచ్చిన వాళ్ళల్లో కయ్యను సంతానం అంతా అయిపోయిన తర్వాత నోవా ఫ్యామిలీని ఒక్కదాన్ని నిలబెట్టాడు. ఆ నోవాహులో నుంచి ముగ్గురిని, షేము, హాము, యాపెతు. ఆ ముగ్గురులో ఇద్దరు నుండి వేరే జనాంగాలు, షేము నుంచి ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని డివైడ్ చేశాడు దేవుడు. షేము నుండి అబ్రహాం వచ్చేటట్టు చేశాడు, అబ్రహాము నుండి ఒక ఇశ్రాయేల్ జనాంగాన్ని డివైడ్ చేశాడు.